హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంటల బడి. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ పఫ్‌ని ఇప్పుడు తయారు చేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: 4 ఎగ్స్ తీసుకొని చక్కగా ఉడకబెట్టుకోండి. 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. తగినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపును తీసుకొని రెడీగా పెట్టుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా రెడీగా పెట్టుకోండి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని రెడీగా పెట్టుకోండి. పావు టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకోండి. ఫ్రై చేసుకోవటానికి తగినంత ఆయిల్ తీసుకోండి. 2 కప్పుల మైదా తీసుకోండి. హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా వేయండి. ఇందులో హాఫ్ స్పూన్ ఉప్పును వేసుకోండి. అలాగే 2 స్పూన్ల నూనెను కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ 3 కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ ముద్దలాగా గట్టిగా అయ్యే వరకు కలపండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారుగా ఈ విధంగా 5 నిమిషాలు బాగా కలుపుకోండి. చివరిగా 1 స్పూన్ ఆయిల్ వేసి ఆ ఆయిల్ పిండికి అంతా కలిసేలాగా మరలా ఒకసారి పిండిని కలుపుకోండి. ఆ పిండి ముద్దపై ఒక బట్టను కప్పి 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్‌ను ఒక గిన్నెలో వేసి బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకోండి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి కొద్దిగా వేడి చేసుకొని ఈ నూనెలో ఇంతకు ముందు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును, కొంచెం పసుపును వేసుకొని కలుపుకుంటూ ఆనియన్స్‌ను మరలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైలో పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కారం పావు టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. 2 స్పూన్ల వాటర్‌ను వేసుకోండి. ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఇప్పుడు కడాయిపై మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీని ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. ఉడికిన ఎగ్స్‌ను చక్కగా వలుచుకోండి. 30 నిమిషాలు అయింది కదా! ఇక మన పిండి రెడీ అయింది. దీనిని పఫ్ షీట్స్‌గా తయారు చేసుకుందాం. ఈ పిండిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఈ పిండి మొత్తం ఇలా ఎన్ని ఉండలు వస్తే అన్ని ఉండలు చేసుకోండి. ఈ పిండిలో జనరల్‌గా 7 నుండి 8 ఉండలు వస్తాయి. ఇప్పుడు ఒక చిన్న బౌల్‌లో 3 లేదా 4 స్పూన్ల మైదా తీసుకొని అందులో 7 నుండి 8 స్పూన్ల ఆయిల్‌ని వేసి బాగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు ఇందాక తయారు చేసి పెట్టుకున్న చిన్న చిన్న మైదా ఉండల్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని పొడి పిండి చల్లుకొని పలుచటి చపాతీలాగా తయారు చేసుకోవాలి. ఇలా అన్ని ఉండల్ని పల్చటి చపాతీలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక షీట్‌పై ఇంతకు ముందు మనం తయారు చేసుకొని పెట్టుకున్న నూనె పిండి మిశ్రమాన్ని పోసి అంతటా తగిలేలాగా అప్లై చేసుకోండి.
ఇప్పుడు దాని మీద వేరే చపాతీ షీట్ వేయండి. ఇలా మనం ఇందాక తయారు చేసుకున్న 7 చపాతీలను లేదా షీట్లను ఒకదానిపై ఒకటి వేస్తూ ప్రతిదానిపై నూనె పిండి రాసుకుంటూ ఉండాలి. చివరిగా వేసే చపాతీ లేదా లేయర్ మీద మాత్రం ఈ నూనె పిండిని రాయకూడదు. దీనిపై కొంచెం పొడి పిండి వేసుకొని ఒక్కసారి చపాతీ కర్రతో మెల్లగా రుద్దాలి. ఇప్పుడు మన పఫ్ షీట్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ పఫ్ షీట్ని వీడియోలో చూపిన విధంగా అంచులు కట్ చేసుకొని రెక్టాంగిల్ షేపులో కట్ చేసుకోండి. మీకు వచ్చిన దాన్ని బట్టి ఈ పఫ్ షీట్ని 6 ముక్కలుగా కానీ 9 ముక్కలుగా కానీ చేస్తూ ఇక్కడ కట్ చేసిన విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు మరలా ఒక్కొక్క ముక్కను పైన చపాతీ కర్రతో వీడియోలో చూపినట్టు చేసుకోండి. ఇప్పుడు 6 లేదా 9 పఫ్ షీట్లను చక్కగా పక్కనే పేర్చుకొని అందులో ఒక్కొక్క షీట్లో ఒక్కొక్క స్పూన్ కర్రీని వేసుకోండి. ఇంకా ఒక్కొక్క పఫ్ మీద కట్ చేసుకున్న సగం ఎగ్ని వేసుకోండి. ఇప్పుడు ఆ షీట్ అంచులకు కొంచెం వాటర్తో తడి చేసి ఆ షీట్ని ముడుచుకోండి. నేను చేస్తున్న విధంగా రకరకాల ఆకారాల్లో ఆ షీట్లను మడత పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ అయిన తరువాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టుకొని 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. నూనె కొంచెం వేడయ్యాక ఒక్కొక్క పఫ్ వేసి చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ పఫ్ని అన్ని వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇలా మిగిలిన అన్ని పఫ్లను చిన్న మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. వీటిని సర్వింగ్ ప్లేట్లో టమాటా సాస్తో సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎగ్ పఫ్ రెడీ అయిపోయాయి. చూసారుగా ఎన్ని లేయర్స్ కనిపిస్తున్నాయో, ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా బేకరీలో దొరికే ఎగ్ పఫ్ను మనం ఇంట్లోనే చాలా సులభంగా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఎగ్ పఫ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన